ఇక్కడికి విచ్చేసిన మా సోదరులైన పత్రికా విలేకరులందరికీ, ప్రెస్ వాళ్ళందరికీ, అన్న వాళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ముఖ్యంగా మీ అందరితో ఇలా కలవడానికి కారణము, నేను 2014 నుంచి టీడీపీ కార్పొరేటర్గా 49వ డివిజన్కి కార్పొరేటర్గా నేను పనిచేస్తూ ఉన్నాను. దాదాపు 2 టర్ములు అంటే పూర్తిగా 12 సంవత్సరాలుగా నేను ఇక్కడ కార్పొరేటర్గా ఉంటూ ఉన్నాను. అయితే ఇన్ని సంవత్సరాల్లో వైసీపీ గవర్నమెంట్లో మనం ఎన్నో ఇబ్బందులకు, ఎన్నో కష్టాలు ఓర్చి ఈరోజు ఒక కూటమి ప్రభుత్వంలో, మా తెలుగుదేశం ప్రభుత్వంలో, మా లోకేష్ అన్న గారి సారథ్యంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ రావడము, అలాగే మేము కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్పొరేటర్ అవడము చాలా గర్వంగా ఫీల్ అయినాను. కాకపోతే ఈ మధ్య కాలంలో మరి 49వ డివిజన్లో, నా డివిజన్లో బిల్టోప్ సర్కిల్లో గత చాలా సంవత్సరాలుగా 20 సెంట్ల స్థలం, ఒక కార్నర్ బిట్టు నా పేరు మీద ఉంది. నా వివాహం అయిన తర్వాత మా మామగారు లక్ష్మీరెడ్డి గారు, మా భర్త గారు మన్మోహన్ రెడ్డి గారు నా పేరు మీద ఆ స్థలం అనేది పెట్టడము, రిజిస్టర్ అవ్వడము, అడంగల్తో సహా, ప్రూఫ్స్తో సహా అన్నీ కూడా మొత్తం మా దగ్గర, వాటికి సంబంధించినవన్నీ కూడా వివరాలతో సహా మా దగ్గర ఉన్నాయి. ఆ స్థలం నాది. అలాగే ఆ స్థలాన్ని మేము కూడా ఈరోజు ఒక వేరే అవసరాల కోసం, ఒక హోటల్ కానివ్వండి, వేరే ఎవరన్నా పెట్టుకుంటానంటే వాళ్ళకు మేము అన్ని ఏర్పాట్లు చేసి వాటిని రెంట్లకు కూడా ఇవ్వడం జరిగింది. ఇన్ని సంవత్సరాల తర్వాత ఈరోజు నా సైట్ పక్కన ఒక 2-3 సెంట్ల స్థలం ఉన్న ఒక వ్యక్తి వచ్చేసి నా 20 సెంట్ల స్థలాన్ని కబ్జా చేయడానికి ఈరోజు వెనకాడకుండా ముందుకు వస్తున్నారు. అంటే ఒక తెలుగుదేశం, మా కూటమి ప్రభుత్వంలో ఒక తెలుగుదేశం కార్పొరేటర్గా, నేను ఒక ప్రజాస్వామికంగా ఉన్న, అధికారంలో ఉన్న పార్టీలో ఒక తెలుగుదేశం కార్పొరేటర్గా నా డివిజన్లో నేనే స్థలాన్ని కాపాడుకోలేకపోతే సామాన్య ప్రజలు ఏ రకంగా ఎదుర్కోగలుగుతారు వీళ్ళను? ఇటువంటి దుష్ట శక్తులను సామాన్య ప్రజలు ఎలా ఎదుర్కోగలుగుతారు? ఇది నాకు చాలా ఆవేదనగా ఉందన్న. ఎందుకంటే మా గవర్నమెంట్లో, నా డివిజన్లో ఎప్పుడు ఇటువంటి సమస్య రాలేదు. వచ్చినా వారికి అండగా నా కుటుంబం, నేను మరి ముందుకుండి ఇన్ని సంవత్సరాల్లో మేము పోరాటం చేసి ప్రతి ఒక్క పౌరుడికి న్యాయం జరిగేలాగా చేయబట్టే ఈరోజు అలంకాన్పల్లె లక్ష్మీరెడ్డి గారి కుటుంబం అన్న, గౌరవనీయులు, అలాగే ఒక టీడీపీ కార్పొరేటర్ ఉమక్ అంటేనే న్యాయానికి ప్రతిరూపంగా నా ప్రజలు నన్ను ఆదరించినారు. ఇన్ని ఏళ్లలో ఇటువంటి పరిస్థితి మేము ఎప్పుడు చూడలేదు. అటువంటిది ఈరోజు మా స్థలంకే వచ్చేసి నా సైటు నా పేరు మీద రిజిస్టర్ అయ్యి మా మామగారి పరంపర నుంచి మాకు వచ్చిన స్థలాన్ని ఈరోజు కబ్జా చేయడానికి ముందుకు వస్తున్నారు. అంటే మనము ఏ పరిస్థితుల్లో ఉన్నాము, ఎటువంటి స్థితిలో మనం ఈరోజు మన ప్రభుత్వం జరుగుతుంది అనేది నాకు చాలా బాధాకరంగా ఉంది. ఒక కార్పొరేటర్కే అక్షరాల ఈడ న్యాయం జరగని పక్షంలో, ఒక కార్పొరేటర్కే ఈరోజు దిక్కు లేకుండా మరి ఎంతోమంది శక్తులు వచ్చి మా మీదే మరి విరుచుకుపడేలాగా నా స్థలమే కబ్జా చేసే పరిస్థితుల్లో ఉంటే మరి సామాన్య ప్రజలు పరిస్థితి ఏంది అని నేను క్వశ్చన్ చేస్తూ ఉన్నాను. దీనిని మెయిన్గా ప్రతి ఒక్క మా నాయకులు అందరూ దృష్టికి నేను తీసుకెళ్తాను. అలాగే న్యాయ పోరాటం చేసి నా స్థలాన్ని నేను ఎలా తీసుకోవాలో నాకు కూడా తెలుసు. ఇటువంటి వారిని ఎంతమంది ఎవరేం చేసినా కూడా మేమైతే భయపడేది లేదు. నా కుటుంబం కానీ, మేము కానీ పక్కా ఆధారాలతో సహా నా పేరు మీద ఉన్న స్థలాన్ని నేను ఎలా దక్కించుకోవాలో నాకు కూడా తెలుసు. కాకపోతే ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమంటే ఈ విషయం ప్రజల్లోకి వెళ్ళాలి. ఎందుకంటే ప్రజల సమస్యలు తీర్చే ఒక కార్పొరేటర్కే ఇటువంటి పరిస్థితి వచ్చింది అంటే మన ప్రభుత్వంలో మనం ఎంత ఇబ్బందులు పాలవుతున్నాం అనేది మన మెయిన్ నాయకుల దృష్టికి కూడా వెళ్ళాలి. అలాగే మా కమిషనర్ గారి దృష్టికి వెళ్ళాలి. అలాగే మన కలెక్టర్ గారు కానివ్వండి, ఇక్కడున్న ప్రతి ఒక్క పెద్దల దృష్టికి వెళ్ళాలి. మాకు న్యాయం జరగాలి. మాకు న్యాయంతో పాటు మిగతా ప్రజానీకం జోలికి, ఇటువంటి దుష్టశక్తులు మా మీదకి వచ్చిన వారు మిగతా వాళ్ళ జోలికి కూడా పోకుండా ఉండేలాగా, వారికి కఠిన శిక్షలాగా వేసేలాగా
మరి అందరూ కూడా చర్యలు తీసుకోవాలా కాబట్టి మేము ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. న్యాయ పోరాటం చేసి ఖచ్చితంగా నేను కోర్టు ద్వారానే న్యాయపరంగానే నా స్థలం నాకైతే దక్కుతుంది. ఆ నమ్మకం కూడా నాకు ఎప్పటికీ ఉంది. ఇటువంటి వారు ఎవరైతే ఈరోజు నా స్థలం దగ్గరికి వచ్చి మమ్మల్నే ఈరోజు ఇబ్బందులు పాలు చేసి ఒక దౌర్జన్యంగా ఒక దుర్మార్గంగా నా స్థలం దగ్గరికి వచ్చి ఈరోజు చేసేవారి అందరికీ కూడా నేను హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే ఇటువంటి పనులు మా కూటమి ప్రభుత్వంలో ఎప్పుడూ జరగవు. వీటిని మా లోకేష్ అన్న గారు ఎప్పుడు ఖండిస్తూ ఉంటారు. మాకు ఆయన అండగా ఉన్నారు. సాక్షాత్తు ఒకవేళ ఆయన అండగా లేరనుకొని ఒకవేళ ఏదన్నా ఇటువంటి పనులు చేసినా కూడా తస్మాత్ జాగ్రత్త. నా స్థలం నాకు ఎప్పటికీ వస్తుంది. కాకపోతే ప్రెస్ అన్న వాళ్ళ మీడియా పరంగా నేను తీసుకెళ్తే ప్రజలకు కూడా ఒక ధైర్యం ఇచ్చిన దాన్ని అవుతాను. ఈరోజు ఇటువంటి కబ్జాకోరులు మన స్థలాన్ని మనకు కాకుండా చేసే వారికి ఒక హెచ్చరికగా ఉంటుంది. నేనైతే న్యాయ పోరాటం చేసి నా స్థలాన్ని నేను దక్కించుకుంటానన్నా. ఒక ప్రజాస్వామికంలో ఒక కార్పొరేటర్కి మరి న్యాయం జరగకపోతే ప్రజల పరిస్థితి ఏంది అనే ఆవేదనతో ఈరోజు మేము ఈ ప్రెస్ పెట్టడం జరిగింది. ఈ ప్రెస్ ద్వారా ఎవరైతే నా స్థలం దగ్గరికి వచ్చి వాళ్ళు చేస్తూ ఉన్నారో వారందరికీ కూడా తెలిసేలాగా నేను న్యాయ పోరాటం చేసుకుంటాను. నా స్థలాన్ని నేను దక్కించుకుంటాను. దయచేసి దీన్ని పాజిటివ్గా తీసుకెళ్ళి ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలకు ధైర్యం ఇచ్చి ఇటువంటి మనకు ఇబ్బంది కలిగించే శక్తులను మీరు కూడా అడ్డుకునేలాగా ప్రెస్ వాళ్ళందరూ సహకరించి నాకు న్యాయం చేస్తారని ఆశిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.